హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఫస్ట్ టైం నాన్ వెజ్ని వండడం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం 1/2 కేజీ వరకు చికెన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇంకా 2 కప్పుల వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 4 లేక 5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1/4 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత మాత్రమే మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నూనె వేడవ్వకుండా ఉల్లిపాయ ముక్కలు వేసినట్టయితే ఎంతసేపు మగ్గించినా కానీ ఉల్లిపాయ ముక్కలు సరిగ్గా వేగవు. అందుకని నూనె వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిని తీసుకున్నాం కదా, దాన్ని 2 ముక్కల కింద లేదంటే చీరికల కింద కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే మనకి ఆనియన్స్ అనేవి అడుగున మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుని వేసుకున్నట్టయితే ఏ కూర అయినా కానీ టేస్టీగా ఉంటుంది. ఇంకా 1/2 చెంచా వరకు పసుపును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతున్నప్పుడు మనం మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఇంకా మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టుకున్నప్పుడు సాఫ్ట్గా అవుతుంది, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకున్నట్టయితే మనకి చికెన్ బాగా సాఫ్ట్గా మగ్గిపోయి ఉడికిపోతుంది. చికెన్ మెత్తగా ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టుకుని ఉడికించుకున్నా కానీ మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉన్నట్టయితే అడుగున మాడిపోకుండా ఉంటుంది. చికెన్ ఉడికిందో లేదో తెలియాలి అంటే గరిటతో ఒకసారి చికెన్ ముక్కని కట్ చేసుకున్నట్టయితే మెత్తగా మనకి కట్ అయినట్టయితే చికెన్ ఉడికిపోయినట్టే. అలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మనకి కారంలో ఒక్కొక్క రకం కారం ఒక్కొక్క స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోవాలి. ఇంకా మనం ముందు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది మనం ఎంత టేస్ట్ చేయగలము అనేది చూసి మనం సాల్ట్, కారం వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ని 4-5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసేసుకుని 1/4 లీటర్ వరకు నీటిని వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా చికెన్ ముందు నీళ్లు వేయకుండా కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసుకుని 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. బయట మార్కెట్లో కొన్న గరం మసాలా పౌడర్ అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మనకి చికెన్ కూర కొంచెం గ్రేవీగా కావాలి అనుకున్నట్టయితే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నట్టయితే మనకి ఈ కూర అనేది కొంచెం చిక్కబడుతుంది. గరం మసాలా పౌడర్ ఎప్పుడూ కూడా మనం కూరని ఇంకొక 5 నిమిషాల్లో దించేస్తాము అనుకున్నప్పుడు ఈ గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కూరలోంచి నూనె సపరేట్ అవుతున్నప్పుడు కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒకసారి గరిటతో కలుపుకున్నట్టయితే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కూరకి బాగా పడుతుంది. ఇప్పుడు రెడీ అయిన కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.